ఇది సరే బండి పేపర్లు వేయించు. ఎఫ్ఎఫ్ వినాందా నీ పేరు మీద ఉందా ఎవరి పేరు మీద ఉంది? మీ నాన్నగారి పేరు మీద ఉంది. కొత్త బండి తీసిచ్చాడు కానీ హెల్మెట్ కొనిలా. బండి కొన్నప్పుడే హెల్మెట్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. షోరూంలోనే ఇస్తున్నారు కదా. కాదమ్మా తీసుకోలేదు. నీకు ప్రాణాలు బండి మీద అంటే ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం కదా. సేఫ్ రైడింగే కదా కావాలి. మరి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కదా. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి మీరు? ఎందుకంత నిర్లక్ష్యం మీకు? ఎందుకంత నిర్లక్ష్యం? నిర్లక్ష్యానికి తప్పదయ్యా. ఫైన్ గవర్నమెంట్ ప్రకారం ఫైన్ వేస్తాము, చలాన్ని కట్టి కదలండి. ఇప్పుడు పెట్టుకోవాలి కదా. ఈ పల్సర్ బైకు హైవే మీద వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు యాక్సిలేటర్ తిప్పుతావు. హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది? 1,00,000, 1,50,000, 2 లక్షలు పెట్టి బండి కొన్నాడు. 1000 రూపాయలు బిల్లు హెల్మెట్ కొనుక్కోలేవా నువ్వు? సార్ ఈ నెంబర్ నువ్వు సెల్ ఫోన్ చూసి చెప్తున్నావా? బండి ఓనర్ పేరు ఏం పేరు? బండి ఎవరి పేరు మీద ఉంది? ఏం పేరు? జమీర్. సెల్ నెంబర్ చెప్పతుంది? 9676770592. ఆత్మకూరు అయితే ఇదేంటిది? అబౌట్ చూడు. NH67 బాంబే హైవే మీదకి వచ్చి ఇక్కడికి వెళ్తానని చెప్పేసి హెల్మెట్ లేకుండా వెళ్తావు నువ్వు? అయ్యా హెల్మెట్ తీసుకొని రావాలా? హెల్మెట్ పెట్టుకుంటే ఎవరికి మంచిది? మరి నీకు మంచిది అయినప్పుడు నీ మంచి చెప్తున్నా కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టినావు, ఈ రెండింటికి చలాన్ కొడతాం ఏంటి? దీనికంటే నెంబర్ ప్లేట్ కంటే కూడా ఈ మనకి మీరు మీ ఫస్ట్ ప్రయారిటీ మీ సేఫ్టీ, పర్సనల్ సేఫ్టీ అవసరం. హెల్మెట్ లేకుండా హైవే మీదకి రావద్దు. దయచేసి మేము ఫైన్లు వేసామని బండి సీజ్ చేసామని చెప్పేసి మీరు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బండి మేము చలాన్ కట్టితేనే పంపిస్తాం ఏంటి? మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించాల్సిందే. హెల్మెట్ రైడింగ్ అయితే కంపల్సరీగా అవసరం. అది మీ ప్రాణాలకే కాపాడుతుంది హెల్మెట్. ఇరిగిపోయింది పేపర్ చూపి. నెంబర్ ప్లేట్ ఇది ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ విధంగా ఉంటుంది. నువ్వెందుకు ఇట్లా ఇచ్చావు? నెంబర్ ప్లేట్స్ సక్రంగా వేసుకోవాలా లేదా? అంటే నీ ఇష్టం వచ్చిన డిజైన్ నువ్వు వేసేసుకుంటావేనా? దానికంటే నామ్స్ ఏం లేవా? గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ప్లేటు ఆ విధంగా ఉంటుంది. దాని మీద హోలో మార్క్ ఉంటుంది, ఇండియా అని ఉంటుంది ఏంటి. దానికి ఒక సపరేట్ మెటల్తో తయారయ్యి కలర్ వేస్తుంది. నీ ఇష్టం వచ్చిన కలరు, నీ ఇష్టం వచ్చినట్లు ఇట్లా చేసుకోవచ్చా నెంబర్ ప్లేట్? సో అది కూడా చలానే ఇంపోజ్ చేస్తాం. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కింద చలానే ఇంపోజ్ చేస్తాం.